యేసు నమ్మకమైన సాక్షి. తండ్రి చిత్తాన్ని ఉన్నది ఉన్నట్లుగా చేసేవాడు. దేవుని సేవకులారు ఒక మాట మనం చెప్పుకుందాం, మనము నమ్మకమైన సాక్షులం. యేసు అప్పగించిన పనిని తిండి ఉన్నా లేకపోయినా, పట్ట ఉన్నా లేకపోయినా, వారు సందా ఇచ్చినా ఇవ్వకపోయినా, విన్నది విన్నట్లుగా, చూసింది చూసినట్లుగా, చదివింది చదివినట్లుగా, ధ్యానించింది ధ్యానించినట్లుగా నమ్మకమైన సాక్ష్యం ఇవ్వాలి యేసయ్య గురించి. ఆమేన్, హల్లెలూయా. దేనికైనా మన మాట మారిపోతుందండి. డబ్బును బట్టి సాక్ష్యం వస్తుందా? మనం యేసయ్యకు నమ్మకమైన సాక్షులంగా ఉండాలి. ఎందుకంటే మన గురువు గారు నమ్మకమైన సాక్షి. ఆమేన్, హల్లెలూయా. మనందరం సాక్షులం ఆయన కొరకు. దేవుడు మనకు భద్రత ఇచ్చాడు. మన నోట్లో కీలకమైన మాటలు ఉన్నాయి. నువ్వు నోరు విప్పితే మరణానికి వెళ్ళిపోయి అనేక మంది జీవంలోకి వస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు నోరు విప్పకపోతే అనేక మంది మరణానికి వెళ్ళిపోతారు. ఏంటి నోరు విప్పడం అంటే? యేసయ్యను గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నాకెందుకు లేకూడదంతా అని అనుకోవద్దు. సాక్ష్యం ఇవ్వాలా, క్రీస్తుని గురించి ఏదో రీతిగా ప్రకటించాలా.